డివిజిబిలిటీ రూల్ ఆఫ్ 12 వచ్చేసి ఏ నెంబర్ ఇస్ డివిజిబుల్ బై 12 వెన్ ద గివెన్ నెంబర్ డివిజిబుల్ బై బోత్ 3 and 4 అనమాట. సో ఇక్కడ ఎగ్జాంపుల్స్ చూసుకున్నట్లయితే నేను ఫస్ట్ వచ్చేసి 5, 4, 3, 6 అని తీసుకుంటాను. ఈ ఎగ్జాంపుల్లో మనకి 3తోనూ డివిజిబుల్ అవ్వాలి, 4తోనూ డివిజిబుల్ అనమాట. 3 రూల్ చూద్దాం ఫస్ట్. 3 రూల్ ఏంటి? సమ్ ఆఫ్ ద డిజిట్ షుడ్ బి డివిజిబుల్ బై 3 అనమాట. సో ఇక్కడ వచ్చేసి 5 + 4 9, 9 + 3 12, 12 + 6 18. ఈ 18 అనేది 3తో డివిజిబుల్ అవుతుంది కాబట్టి 3 రూల్ ఓకే అయింది. నెక్స్ట్ 4 రూల్ ఏం చెప్తుంది? లాస్ట్ 2 డిజిట్స్ అనమాట. లాస్ట్ 2 డిజిట్స్ ఏంటి? 36. ఇది 4తో డివైడ్ అవుతుంది కాబట్టి 4 రూల్ కూడా అప్లికబుల్ అయిందనమాట. సో ఈ టోటల్ నెంబర్ కూడా 12తో డివిజిబుల్ అవుతుంది. అలాగే నేను ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుంటాను. 11616 అని రఫ్గా ఒక నెంబర్ తీసుకున్నాను. దీనికి 3 రూల్ చూద్దాము. 3 రూల్ వచ్చేసి 1 + 1 + 6 1 + 1 + 6 ఇదేమవుతుంది? 15 అవుతుంది అనమాట. ఈ 15 అనేది 3తో డివిజిబుల్ అవుతుంది కాబట్టి 3 రూల్ ఓకే అయిపోయింది. నెక్స్ట్ 4 రూల్ టెస్ట్ చేద్దాం. లాస్ట్ 2 16 అనమాట. ఈ 16 కూడా 4తో డివిజిబుల్ అవుతుంది కాబట్టి ఈ టోటల్ నెంబర్ కూడా 16తో